US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అన్యం జిల్లాని పీడిస్తున్న జ్వరాలు ప్రస్తుతం మనమైతే సాలూరులో పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఉన్నాము. ఈ ఆసుపత్రికి అయితే విపరీతమైనటువంటి జనాలు అయితే తాకిడి పేషెంట్లు తాకిడి అయితే ప్రజెంట్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తాకిడి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి బెడ్లు అయితే మాత్రం తక్కువగా ఉన్నాయి, వాళ్ళకి వసతులు అయితే మాత్రం ప్రజెంట్ తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో 100 పడకల హాస్పిటల్ ఆల్రెడీ ఇప్పటికే అయితే మాత్రం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో ఆల్రెడీ ఇప్పటికీ సీజనల్ డిసీజ్ అయితే ఎక్కువగా రావడంతో ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిశిఖరాల్లో ఉన్న గిరిజులకి అయితే మాత్రం ఎక్కువగా వ్యాధులు ప్రబలించడంతో ఆయా ప్రాంతాల నుంచి అయితే ఎక్కువగా వాసులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పేషెంట్లకి అయితే ప్రత్యేక శ్రద్ధ చూపించి అప్పటికే వాళ్ళకైతే వైద్యం చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే మరోవైపు చూసుకుంటే వాళ్ళకైతే మాత్రం ప్రత్యేకించి పడకలైతే ఏర్పాటు చేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి 30 పడకలైతే మాత్రం అయితే ఇప్పటి నుంచి ఉన్నటువంటి పడకలైతే 30 పడకలే ఉన్నప్పటికీ కూడా ఎక్స్ట్రా పడకలైతే తెప్పించి, అంటే దారి మధ్యలో కూడా వాటికైతే ప్రత్యేకంగా అయితే పడకలు ఏర్పాటు చేసి వాళ్ళకైతే వచ్చినటువంటి పేషెంట్లకి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రీట్మెంట్ చేసి బయటికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ప్రతిరోజు కూడా 350 నుంచి ఆ పైనే ఎక్కువ కంటిన్యూగా అయితే ఇక్కడికి వచ్చి పేషెంట్లతో వస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరింత సమాచారం అయితే లోపలికి వెళ్ళి ఆ పేషెంట్లతో మాట్లాడి అక్కడ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ విష జ్వరాలు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులు ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ దిక్కు శరణ్యం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి అయితే ఇక్కడ గిరిజన వాసులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మీరు వచ్చారు? నూటక్కడ నుంచి వచ్చామన్నయ్య. ఏంటి మీకు వచ్చిన కష్టం ఏంటి? మనకు మరి కష్టం వచ్చింది, జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, నొప్పిలను తగ్గవు, ఇంజక్షన్ చేస్తే అయినా తగ్గదు. ఎప్పటి నుంచి బాగలేదు? వారం రోజులంతా ఉన్నదన్నయ్య జబ్బులు. ప్రైవేటు డాక్టర్ కాడ ఇంజక్షన్ చేస్తే అయినా బాగా అనేసి హాస్పిటల్కి వచ్చినాము. ఏం బాగలేదు అంటే వచ్చినటువంటి జబ్బు ఏదైనా చెప్పారా డాక్టర్లు? చెప్పినారన్నయ్య, జబ్బు ఉన్నది అనేసి చెప్పినారు. పలానా జబ్బు అని చెప్పారు, ఆ జబ్బు పేరు పలానా జబ్బు ఉన్నది అనేసి చెప్పినారు. మలేరియా జబ్బు ఎక్కువ ఉన్నది, తల్లకి ఎక్కిపోతుంది అనేసి చెప్పినారు. మలేరియా జబ్బు ఉన్నది అనేసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా దూరం అన్నయ్య, మాకు దగ్గర కాదు. ఊరి పేరు? ఊరిపోరు మూటకోడ అన్నయ్య. మూటకోడ? మూటకోడ మాది, దగ్గర కాదు. ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి? ఈ రోజు వచ్చినాము అన్నయ్య, 11 అయిపోయింది వచ్చినాము. బెల్లపాక నుండి వచ్చాము. బెల్లపాక నుండి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాము. ఈరోజు డిశ్చార్జ్ ఇస్తుండ్రు. ఫీవర్, మలేరియా. ఎప్పటి నుంచి పోలేదు? దీంతో 5 రోజులు అవుతుంది, ఇప్పుడు తగ్గిపోయింది. నాకు ఇక్కడ గగ్గలాగా దిగిపోయింది, నొప్పి పెడుతుందండి. మళ్ళీ గుండెల్లాగా నొప్పి వచ్చేస్తుందండి. అందుకే ఈరోజు జాయిన్ అయిపోయానండి. లైన్కి వెళ్ళి ఉన్నానండి, నిన్న దిగగానే ఈరోజు జాయిన్ అయిపోయానండి. అదే మరి ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు ఇక్కడ? బాగుందా ఇక్కడ హాస్పిటల్? బాగానే చేస్తుంటండి. మా కింద నెల కూడా ఒంట్లో మలేరియా అంతే బాగానే చేశారు, పర్లేదు. మన ఏరియా హాస్పిటల్ సాలూరు ఈ మొత్తం గిరిజన ప్రాంతంలో 7 PHCలు అండ్ 3 మండలాలను కవర్ చేస్తున్న ఏరియా హాస్పిటల్. మనకి ఈ గిరిజన ప్రాంతంలో కొండ మీద ఉన్న ట్రైబల్స్ అండ్ లోకల్ పేషెంట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. మనకు డైలీ 300 నుంచి 350 వరకు ఓపీ ఉంటుంది, 40 నుంచి 50 వరకు ఇన్పేషెంట్స్ అవుతూ ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ మన హాస్పిటల్లో అందరూ స్పెషలిస్టులు అయితే అన్ని డిపార్ట్మెంట్స్ స్పెషలిస్టులు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరూ మంచి సర్వీసెస్ అందిస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర ఇది 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ అయింది. ఇంకా అడిషనల్గా ఏంటంటే మనకి కొన్ని బెడ్లు అనేవి రోగుల తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్పేషెంట్స్ కోసం కొన్ని అడిషనల్గా బెడ్స్ మనం వాళ్ళకి అరేంజ్ చేశాము. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 150 అలా ఐపీ ఉంటున్నారు. డాక్టర్స్ కానీ ఎక్విప్మెంట్ మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండి సర్వీసెస్ అన్నీ బాగా అవుతున్నాయి. కొంచెం బెడ్స్ వరకు ఏంటంటే మనకు కొత్త హాస్పిటల్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది త్వరగా కంప్లీట్ అయిపోతే మనం ఇంకా మంచి బెటర్ సర్వీసెస్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో మనకి ట్రైబల్ ప్రాంతంలో ఎక్కువగా వస్తుంటాయి. సో అక్కడ ఏంటంటే పిహెచ్సి డాక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసేసి
వాళ్ళకి స్క్రీనింగ్ అనేది చేస్తున్నారు. ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఫీవర్ టెస్టులు చేస్తున్నారు. జ్వరం లక్షణాలు కానీ కనిపించిన వాళ్ళకి బ్లడ్ టెస్టులు చేసేసి మందులు ఇవ్వాల్సిన వాళ్ళకి మందులు ఇస్తున్నారు. లేదు పేషెంట్ బాగా నీరసంగా ఉన్నారు, అడ్మిట్ చేయాలంటే మాత్రం వాళ్ళ పిహెచ్సికి తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ వైద్యం ఇస్తున్నారు. అక్కడ కూడా ఇబ్బందిగా ఉందంటే వెంటనే మాకు రిఫర్ చేస్తున్నారు. సో ఫీల్డ్లో అదంతా కూడా వర్క్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనం పరిసర ప్రాంతాలు అనేవి శుభ్రంగా పెట్టుకోవాలి, దోమలు పెరగకుండా చూసుకోవటం, దోమతెరలు వాడటం, తర్వాత ఏంటంటే కలుషితమైన ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత నీటిని బాయిల్ చేసుకొని వేడి చేసి మరిగించి తాగాలి అన్నమాట, చల్లార్చి. సో మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో కొంచెం రక్తం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మంచి ఫుడ్, శుభ్రమైన ఆహారము, బలమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాలన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.